కూడా కొత్తది కావాలంటే మరి అట్లా వ్యాపార రంగంలోనే కాకుండా ఇట్లా మేము ఇక్కడ కొద్ది రోజుల క్రితమే వచ్చాము, మేము ఇక్కడ ఎక్కువ రాలేదు. కానీ ప్రతి నెలకు ఏదో ఒకటి వాళ్ళ ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళు అంటే వాళ్ళ వివాహ రోజు కానీ తర్వాత పిల్లల బర్త్డే కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళకి ఎప్పుడు దానము ధర్మము చేయాలనే భావన వాళ్ళకు ఉంది. భవనాశి వాళ్ళకు సార్ మీరు ఒకటి చెప్పినారు మీ ఇంతకుముందు, మేము వ్యాపారము చూసుకుంటాము ఇది కూడా చూసుకుంటామని. కానీ భవనాశి కాదు, వాళ్ళకి ధనరాశి పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు అటువంటివి. కాబట్టి మీరు దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దండి. మీరు చేసే మీ ధనరాశి విపరీతంగా పెరుగుతుంది. మీరు ఇంకోటి సార్ ఒకటే మనం చెప్పేది, వాళ్ళు ఏమంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో వాళ్ళు చేస్తున్నారో అది కాదు. ధర్మం ఎప్పుడు మన వైపు నుంచి ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి మన వైపు నుంచి ధర్మం ఉన్నప్పుడు మనం ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు. మనం చేయాలనే ఒక తపన మనలో ఉన్నప్పుడు భగవంతుడు మనకు సహకారం అందించి మనకు చేస్తాడని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వృద్ధాశ్రమంలో ఉన్న తల్లులకు అందరికీ నా నమస్సుమాంజలు. ఒక చిన్న పాయింట్ చెప్పినాడు ఎవరు మా జిల్లా పొలిటికల్ చైర్మన్ గారు. ఇంతమంది మాట్లాడాక నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా నేను మాట్లాడితే వాళ్ళకి ఛాన్స్ ఉండదని చెప్పినాడు ఆయన. ఇన్ని పాయింట్లు చెప్పినాక నేను ఇంకా ఏం మాట్లాడాలనుకుంటాను? సరే ఏదో తోచినందుకు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఈరోజు నాగమహేష్ అండ్ టీం ఎంతో గురుతర బాధ్యతతో అమ్మవారి కృపతో మనకి అవకాశం కల్పించిన దాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి సభాముఖంగా మన వాసవి అమ్మవారు సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఇంకోటి ఏమంటే ఆనిముత్యం లాంటి మాటలు చెప్పారు అన్న సారు డాక్టర్ గారు. ఫస్ట్ సార్ ఏదో పేపర్లు రాసుకొచ్చింటే చాలా దండిగ పాయింట్ రాసుకొచ్చారు సార్ అనుకున్నాను. కానీ నిజంగా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నిజంగా ఆనిముత్యాలు లాంటి మాటలే చెప్పాడు. అసలు ఒక టీములో ఎలా ఉండాలంటే ఆ పాయింట్ ఫాలో అయినట్టు చాలు. ఎందుకంటే ఈరోజు మహేష్ కమిటీలో టోటల్ 100 మంది పైగా ఉన్నాం. ఒకటే ఆలోచించండి, 100 మంది ఆర్యవైశ్యులు కలిస్తే నీ ఇష్టం వచ్చినంత కొండనెత్తి పక్కన పెట్టేయగలరు. కొండనెత్తి పక్కకు పెట్టేయగలిగినంత టీమ్ స్పిరిట్ ఉంది. కాబట్టి ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. పదవి కోసం తీసుకొని పాంప్లెట్లు వేసుకోవడం కాదు, దేనికైనా కానీ ముందుకు వచ్చి మనం ఆ పదవి చేయాలని చెప్పి బాధ్యత అనేది తీసుకోవాలి. సార్ అది చెప్పారు. మళ్ళీ ఇంకోటి చెప్పారు, అర్జునుడిని మేమంతా 105 మంది అన్నారు. అంటే వాళ్ళు చూడండి, కురుక్షేత్రమే జరిగింది అన్నదమ్ముల మధ్యన, కానీ బయటి వ్యక్తి వస్తే వాళ్ళు 105 మంది అయినారు. ఈ రోజు ఆర్యవైశ్యులలో ఒక్కటి గ్యారంటీ చెప్పాలండి, మనలో ఈయన ఐక్యమత్యం ఇలాగే ఇంతకుముందు లేదు. ఇంతకుముందు గురించి మాట్లాడొద్దండి, ఇప్పుడు ఐక్యమత్యం చాలా ఎక్కువ ఉంది. ఇతర కులాల కంటే కూడా ఐక్యమత్యం ఎక్కువ ఉంది. ఓపెన్ ఛాలెంజెస్ చెప్తా, ఈ ఐకమత్యంతో ఉంటే ఆర్యవైశ్యుల జోలికి రావాలంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాల. నేను చెప్తున్నాను, ఎందుకంటే మనము 10,000 మందిలో ఏ ఒక్క ఆర్యవైశ్యుడు కూడా ఎదుటివాడిని సొమ్ము ఆశించాడు. మనది ఒక్కటే లెక్క, మన సొమ్ము పోకూడదు. నా కాన్సెప్ట్ కూడా మొదటి నుంచి కూడా ఒకే కాన్సెప్ట్, జీవితంలో ఎవరు కూడా అనవసరంగా ఎదుటివాడిని జోలికి పోవద్దండి. మన జోలికి ఎవరు వచ్చినా ఎంత పెద్దవాడైనా నేను తగ్గుద్దండి. ఇది నా కాన్సెప్ట్. నేను ఇప్పటి వరకు అదే పాలసీ ఫాలో అవుతున్నా. మన ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉంటే ఇది ఇప్పుడు మన జోలికి వచ్చేటోడు ఎవరున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకొకటి మన నాగమహేష్ చెప్పాడు, దయచేసి సభాముఖంగా చెప్తున్నా, ఏమనుకోవద్దని నాగమహేష్ గారు. ఆర్యవైశ్యులకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం లేదు అని రాజకీయ నాయకులు చెప్తున్నారట. ఎందుకు చెప్తున్నారండి? నంద్యాల పట్టణంలో 36,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఆర్యవైశ్యులు అందరూ వస్తున్నారని అంటే వాళ్ళకి పదవులు ఇవ్వాల్సి వస్తాయని చెప్పి చెప్తున్న తప్పుడు మాట ఇది. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా, జరగబోయే ఎలక్షన్ వద్దు. 2014 తీసుకుందాం, 2017 బై ఎలక్షన్ తీసుకుందాం,
2019 ఎలక్షన్ తీసుకుందాం, ఆర్యవైశ్యులు 75% ఓటింగ్ శాతం వినియోగించుకోకపోయినంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా. మీకు తెలియదు అది. 2017లో మేము డేటా తీసుకున్నాం, 78% మన ఆర్యవైశ్యులము ఓటుకు వినియోగించుకున్నాం. ఒక్క మాట చెప్పమని అయితే నేను మనకు రీసెంట్గా ఒక మంచి పెద్ద పొలిటికల్ లీడర్ల దగ్గర ఇదే జరిగింది. మంచి మన నంద్యాల స్థాయిగా జిల్లా స్థాయి పొలిటికల్ లీడర్ దగ్గర, సరే ఆర్యవైశ్యులు మేము ఓటింగ్ రాము కదా, మీకు దమ్ముంటే ఒకసారి ఓపెన్ అనౌన్స్మెంట్ చేయండి, ఆర్యవైశ్యులు ఎటు ఓటింగ్ రారు, మాకు ఆర్యవైశ్యుల ఓట్లు వద్దు అని చెప్పండి దమ్ముంటే. అప్పుడు చెప్తా మేము ఆర్యవైశ్యులు అంటే నిజంగా మీకు ఓటింగ్ రారని మీకు నమ్మకం ఉందని. మనం ఓటింగ్ వస్తున్నాం, మనలో యూనిటీ ఉంది, కానీ పాత కూర్చిని చూపించి అలా ఎలా ఉంది అంటే, అరే మనకు మన స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటింగ్ లో స్టూడెంట్స్ ను ఇన్వాల్వ్ చేస్తుంటే పటేల్ గాంధీకి చెప్పారంట, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయొద్దండి, వాళ్ళ శక్తిని వాళ్ళకు తెలియనియద్దు, వాళ్ళ శక్తి చాలా పవర్ఫుల్ అవుతుంది, భవిష్యత్తులో ఇబ్బందికరం కలుగుతుంది అని మొత్తం సలహా ఇచ్చారట. ఆ విధంగా ఇప్పుడు జరుగుతుండేది. ఆర్యవైశ్యులు చాలా పవర్ఫుల్ అయినారు, ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. వీళ్ళలో యూనిటీ ఉందని, వీళ్ళు గొప్ప వాళ్ళని చెప్తే వాళ్ళని మనం ఎదుర్కోలేము, కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి మనలో ఊరికే ఈ డ్రామా ప్లే చేస్తున్నారు. మనం చెప్పాలి కదండి, నేనేం చెప్తున్నా, ఆర్యవైశ్యులు ఓటింగ్ రారు కదా, అయితే మాకు ఓట్లు వద్దని చెప్పండి. అయితే ఆర్యవైశ్యులు ఎటు రాని ఓట్లు వాళ్ళకెందుకు? ఆర్యవైశ్యులు ఓటింగ్ రామంటున్నారు, ఎవరు చెప్తున్నారు? ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా, ఆ స్వామికి ఈ గుడి మొత్తం శుభ్రం చేద్దామనే కార్యక్రమంలో అయినందుకు అన్న పాపం 3 సార్లు ఫోన్ చేసి లేదండి క్షమించండి అందుకని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నంత వరకు మేము అందరం కలిసికట్టుగా చేస్తున్నాము. నంద్యాల ఇప్పుడు కర్నూలు జిల్లాకు డివైడ్ అయిపోయిన తర్వాత నంద్యాలలో ప్రథమ అధ్యక్షుడిగా ఆగమహేష్ అన్న ఎక్కిన తర్వాత ఈరోజు మన టీములందరూ కలిసికట్టుగా నూనెపల్లె నంద్యాల కలిసికట్టుగా పని చేస్తే బాగుంటుందని నా కోరిక. మనమందరం ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. ఎందుకంటే నంద్యాల జిల్లా ఊరు మొత్తం నంద్యాల జిల్లా వైపే ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా నంద్యాల ఏం చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమాలు నాకు ఇచ్చిన పదవీ కాలానికి దానికి తెల్లవారితే పొద్దు లేచిన నుంచి రాత్రి వరకు కూడా రేపు నేను ఏం చేయాలా, ఏం ప్రోగ్రామ్ చేయాలా, నేను ఎట్లా చేస్తే ఈ గుడికి కానీ ఇక్కడ సంస్థకు కానీ డెవలప్ చేయగలుగుతానే కాన్సెప్ట్ మీదనే ఉన్నా. అన్నీ పక్కకు పెట్టి కార్యక్రమాల మీదనే దృష్టి పెట్టినాను. ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు ఇంతవరకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఈరోజు సత్యనారాయణ స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమము గత బ్రాహ్మణ్స్ నడిపిన కార్యక్రమాన్ని అది మూతపడింది. దాన్ని కూడా రీఓపెన్ చేసి ఈ రోజు నేను అన్నదాన కార్యక్రమము వారంలో శనివారం రోజు చాలా పేదవాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, చాలా సంతోషం వేస్తా ఉంది. ఇక్కడ మేము బర్త్డేలు కానీ మేము కానీ 2 నెలలకు ఒకసారి సత్యనారాయణ అన్నట్టు చెప్పి మేము మా ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రతి సేవకు ఇక్కడికి వస్తున్నాము. వీళ్ళందరికీ ఇక్కడ వస్తున్నందుకు మాకు కూడా వీళ్ళందరితో ఐక్యమత్యతగా ఏర్పడింది. నాకు చాలా చాలా సంతోషం ఉంది. మీరందరూ మనమందరము కలిసి యూనిటీగా ఇలానే ఉందామని చెప్పి కోరుకుంటున్నా. వేదిక మీద ఉన్న వాళ్ళకంటే వేదిక మీద ముందర ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వేదిక మీద నుంచి వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి చూస్తూ ఏ తప్పు చేసినా అక్కడ నుంచి రామబాణం వదులుతారు, ఇంకా తిరిగే ఉండదు. ఇందాక మా అన్న సుబ్బయ్య చెప్పినట్టు మన గౌరవాధ్యక్షుడు శ్యామసుందర్ గారు మాట్లాడినాక తర్వాత ఏం మాట్లాడడానికి ఉండదంటారు. అదేవిధంగా ఇదే చెబుతుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, నిన్ననే ఎలక్షన్లో టీడీపీ పార్టీ వాళ్ళు మన వైశ్యులకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఇంతవరకు ఎవరు పట్టించకుండా 2 వైశ్యులకు ఇచ్చారు. శ్రీరామ్ తాతయ్య గారికి, అలాగే మన కర్నూలు వాస్తవులు టీజీ భరత్ గారికి ఇచ్చారు. మనమందరము కోరుకునేది ఒకటే, ఇదివరకు నీలం సంజీవరెడ్డి గారు నంద్యాల నుంచి గెలిస్తే దేశం అంతా ఒకటేస్తే నంద్యాల నుంచి ఒక్కరి నీలం సంజీవరెడ్డి గారు గెలిస్తే ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది వేరేసి నంద్యాల అని. అలాగే మనందరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ కర్నూలుతో ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులకు బావలు ఉంటారు, బామర్దులు ఉంటారు, వీపరాలు ఉంటారు, తోడుకోడలు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు వారికి ఫోన్ చేసి ఒకటే చెప్పండి, వచ్చిన అవకాశం వచ్చింది, టీజీ భరత్ గారిని మనము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా. ప్రతి వైశ్యులకు చెప్పుకోండి. ఎందుకంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఏం లేనప్పుడు సైలెంట్గా ఉంటారు, అవకాశం వస్తానే తొక్కుతారు.
చెప్పాను కదా రాంబాణం వేస్తారని. ఎలక్షన్ల వరకు ఏమన్నారు, ఎప్పుడైతే నిలబడతానే 2 కాళ్ళతో పైకి ఎక్కుతుంటే 20 కాళ్ళతో లాగుతారు. అది మా శ్యామన్నకు బాగా తెలుసు, శ్యామ్ సుందరన్నకు తెలుసు. ఎందుకంటే ఆయన నిలబడితే ఎంతమంది ఎనికి లాగాలు చూశారో ఆయనకు అంత అనుభవం ఉంటుంది. అలాగే మన వైశ్య సోదరులు కూడా బాగా నేర్చుకోవాలా. ఎందుకంటే ఇక్కడ మారం శేషయ్య గారు ఉన్నారు, కాళ్ళ సూసత్యనారాయణ గారు ఉన్నారు, అభిషేక్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారే, ఇంతమంది మీ సంస్థలు సాధించారు. కానీ మా తోటి వాళ్ళం ఇక్కడైనా మేము స్థాపించినామా? లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం మనమంతా. కాబట్టి కరోనా ముందు ఒక రకంగా ఉంది, కరోనా తర్వాత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము పోటీకి వచ్చినప్పుడు మేము జిల్లా సంఘానికి ఈ విధంగా నామినేట్ కోరుతున్నాము ఎలక్షన్లకు. అంటే మా వైశ్య సోదరుల నుండి వాళ్ళంతా మరే మీరంతా పోండి, మీ అంతా మేము ఉన్నాము అని మాకు ధైర్యం ఇచ్చి మేము ఈ స్థానంలో వచ్చి కూర్చోవడానికి మాకు అర్హత కల్పించినటువంటి నా వైశ్య సోదరుల నూనెపల్లెలందరికీ నా నమస్కారాలు. నంద్యాలలో మళ్ళీ తీసివేయడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సహకరించినటువంటి మా నూనెపల్లె వైశ్య సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము నంద్యాలలో వైశ్య సోదరుల ఇళ్లకు గడప గడప ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించాము. నేను ఖండేశాము, పింగమల్ల శ్యాము, మిగతా సోదరులు అందరం తిన్నాం. విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. మీరు చెప్పినట్లు పెద్ద ఆయన మన సుబ్బల అన్న చెప్పినట్లు మా ఈ రోజు ఖండేశాము గారు ఈ రోజు నిలబడినాడు, గెలిచినాడు, అదృష్టం బాగుంది, ఆయనకు అందరూ సహకరించినారు. కానీ 15 సంవత్సరాల కిందటే మా బావ కాలువ విజయశేఖర్ మంచి పోటీ పర్సన్, అవతల అల్లాటప్ప వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి, అతని మీద పోటీకి నిలబడినాం. మాకు వచ్చింది 24 ఓట్లు మాత్రమే ఓడిపోవడానికి కారణం. అది కూడా ఎవరయ్యా అంటే మన వాళ్ళే. ఆ విషయం మాకు తెలుసు. వాళ్ళు ఎవరెవరు వేయలేదనేది తెలుసు, ఎందుకు మాకు అగ్నెస్ట్ చేసినారు అనేది కూడా తెలుసు. కానీ మనం భిన్నత్వంలో ఏకత్వం, అట్లా మనమంతా ఒకటే అనే భావనతో మేమందరం వాళ్ళని కూడా కలుపుకోపోయినాము ఈరోజు. కానీ మా పింగమల్ల షాప్ సోదరుడు ఒక మాట చెప్పినాడు, అయ్యా నేను భవనాస్ మహేష్ మాత్రమే పోటీకున్నామని చెప్పినారు. కానీ అది సోదరుడు తప్పుగా అనుకోవద్దు. లాస్ట్ వరకు మేము కూడా కంటెస్టింగ్ లో పోటీకున్నాము. నూనెపల్లె నుంచి నేను కాలువశేఖర్ ఇద్దరం పోటీకున్నాము. ఏదో పెద్ద ఆయన చెప్పడం వల్ల మేము కొన్ని అడ్జస్ట్మెంట్లు అందరూ ఒక తాటిపైకి రావాలనే ఉద్దేశంతో మేము కాంప్రమైజ్ అయ్యి మేము మాకు చిన్నటి మేము పోస్ట్ నిర్వహించదలుచుకున్నాము. నూనెపల్లె నుంచి ఒక మాట చెప్తున్నాను, మాకు ఇచ్చినటువంటి ఈ పోస్టులకు నూనెపల్లె నుంచి చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. మాకు ఈ రోజు ఈ స్థానంలో కూర్చొని మాకు సహకరించినటువంటి మా నూనెపల్లె పెద్ద సంఘం వారికి కానీ యువజన సంఘం వారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తండ్రి శ్యామ్ సుందర్ అన్న మైక్ ఇద్దామంటే ముందు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన చెప్పి నాకు మేము చెప్పేది ఏమి ఉండదు, ఊరిగా కూర్చోవడం తప్ప. ఆయన మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడడానికి ఏముండదు. కాబట్టి ఆయన అన్యదా భావించకుండా మాకు మేము ముందు మైక్ తీసుకున్నాము, మేము చెప్పేదానికి ఏముండదు ఆయన మాట్లాడిన తర్వాత. కాబట్టి మేము ఇంకోటి ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఏ పార్టీ నుంచి అయినా సరే మన వాళ్ళు పోటీకి నిలబడండి. ఎవరైనా సరే నేను కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ పోటీ చేస్తామని మమ్మల్ని అడిగితే మా పార్టీ పెద్దలతో మేము మాట్లాడి వాళ్ళకి సీట్లు వచ్చేదానికి సహకారం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారం. వచ్చేసాము. ఈరోజు నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను, మహేష్ ప్రెసిడెంట్గా, ఇంకా సభ్యులంతా కమిటీ మెంబర్లుగా చేయడం జరిగింది. దాదాపుగా ఈ యువజన సంఘాల్లో కానీ మన ఆర్యవేశ సంఘాల్లో కానీ 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుపుకుంటా పోతున్నాము. అదేవిధంగా కర్నూలు ఆదోని ఏరియాలో దాదాపు 30 సంవత్సరాల క్రితము సంఘాలు అనేటివే లేని కాలంలో మేము దాదాపుగా 30-40 ఊర్లు తిరిగి అక్కడ సంఘాలను ఏర్పాటు చేసి యువజన సంఘం పెద్ద సంఘం అని చేసి డిబేట్ చేసి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి యువజన సంఘాల్లో కానీ మన ఆర్యవేశ సంఘాల్లో కూడా ఖచ్చితంగా ఎవరెంత సహాయం చేస్తారో ప్రతి ఒక్క సంస్థలో కూడా వయసులు ఉంటేనే ఆ సంస్థ ముందుకు పోతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ముందుకు పోదు. కాబట్టి మన వాళ్ళు సేవాగుణం కానీ దాన ధర్మంలో కానీ ఫస్ట్ ఉంటారు. కాబట్టి క్యాస్ట్ ఎవరు ఉన్నా కూడా కమ్యూనిటీలో ఫస్ట్ ప్రథమమైన పోస్టు మన వైశాస్కే ఇస్తారు. ఎందుకంటే పద్ధతి సిస్టమ్ ఖచ్చితంగా వాళ్ళు
నెరవేర్స్తారనే ఉద్దేశంతో, అదేవిధంగా కార్యక్రమం నిర్వహించడానికి దాదాపుగా అన్ని కార్యక్రమాలు 2 years పీరియడ్లో ఏమేమి చేయాలనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మనము సంఘాలలో నిర్వహించడానికి డబ్బు విషయంగా వస్తే డబ్బులు మనమే పెట్టుకోవాలి తప్ప సంస్థ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాదు. ఎంతమంది కమిటీ మెంబర్లు ఉంటారో, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, వీళ్ళ యొక్క కమిటీ సభ్యులందరితో కూడా డబ్బులు కలెక్ట్ చేసి మనం చేసే కార్యక్రమాన్ని చేయాల్సిందే తప్ప సంస్థ నుంచి కానీ, జిల్లా సంఘం నుంచి కానీ, రాష్ట్ర సంఘం నుంచి కానీ ఒక్క రూపాయి కూడా వచ్చే ప్రసక్తి అంటూ ఉండదు. కాబట్టి చేతనైన కెపాసిటీ ఎవరికి ఏముండాలో దాని కెపాసిటీ ప్రకారం చేసుకుంటూ పోతుంటేనే ఈ సంస్థ ముందుకు పోతుంది. అందరినీ కలుపుకపోయి ఈ కార్యక్రమాన్ని 2 years పీరియడ్లో ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరి సహకారము మా సంఘానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. 100% కరెక్ట్. ఎందుకంటే మేము 2-3 చూసాము. టీజీ వెంకటేష్ గారు ఓటు పోయింది ఎందుకు తెలిసిన, ఓన్లీ మన వైఎస్ఆర్ ఓట్లు చేయడం లేవు. అట్లనే ఇక్కడ పెసల శ్రీనివాస్ నిలబడినప్పుడు ఎంత ఓడిపోయినా చూస్తే లెక్క చూస్తే ఓన్లీ మన వైఎస్ఆర్ రాలే. మనం గోడ కొట్టుకుంటున్నాం. ఆయన మన గోడ మన వాళ్ళు కోర్టు మటు మనకే వేస్తారు. భయపడు నిద్రపోవడం, ఇల్లు తినాలనడం. అట్లనే ఇంకోటి శాంపుల్ ఏమంటే పెసల శ్రీనివాస గారు కౌన్సిల్లో నిలబడినప్పుడు నేను సుబ్రహ్మణ్యం గారు లోపల కూర్చున్నాము. తర్వాత 3 గంటలప్పుడు బయటకు వచ్చి మన వైఎస్ఆర్సీలో పోయిన ఒక 20 ఇళ్ళ కట్టాం. పోతే అందరు మన వాళ్ళు లేదన్నా పోతాము చేస్తామన్నా ఇదే మాటలే. ఆ 20 మంది మళ్ళీ పంపించి దగ్గరుండి పోతే 40 ఓట్లు 40 మందిని పంపిస్తే 32 ఓట్లతో గెలిచిన. ఆ 40 మంది పోకపోతే అందుకోసం మైట్ చెప్పినట్టు మనం ముందు ఓట్లు పోవాలి. అది ఎవరికైనా వేసుకోండి. అది ఒక్కడికి మనకి ఎందుకు పేరెత్తున్నామంటే మీ వాళ్ళు రాలే కదా అని వాడు మనను వద్దంటున్నారు. మీరు మీ వల్ల మేము గెలిచలేదు వాళ్ళు. మనం అందరూ పోయినామంటే అందరు మీకు వేసామని చెప్పొచ్చు. జరిగేది ఇదే. వాళ్ళకి ప్రజలకు ఎందుకు పేరు వస్తుంది, వాళ్ళు మొత్తం వేసారు కానీ ఏడేసి తెలియదు. గెలిచినప్పుడు మేమల్లా మా వాళ్ళంతా వేసామంట. అది మనం నేర్చుకోవాలా. దాని గురించి మాట్లాడినారు. తర్వాత శేఖర్ గారికి కార్యదర్శి పోస్టు అచ్చువాటు వచ్చినట్టుంది. వారు నూనెపల్లి అమార్సాలకు కంటిన్యూగా సెక్రటరీగా ఉంటూ మళ్ళీ ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా కూడా ప్రభావం. మా కమిటీ మెంబర్స్ అందరికీ, వేదిక మీద ముందున్న మా నాన్నగారి ఏజ్ అయినటువంటి పెద్దలు ఉన్నారు, మహిళా వారు ఉన్నారు, అందరికీ పెద్దవారికి అందరికీ పాదాభివందనం చేస్తూ నా ఏజ్ కంటే కొద్దిగా పెద్దగా ఉన్న వారికి నమస్కరిస్తూ నాకంటే చిన్న ఏజ్ ఉన్న వారికి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నా మీద బాధ్యత పెట్టినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా రాయలసీమ టైగర్ ఆర్యవైశ్య ముద్దుల బిడ్డ అయినటువంటి టీజీ వెంకటేష్ గారికి పాదాభివందనం చేస్తూ, మా తండ్రి గారు 25 సంవత్సరాల కిందట కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గా, నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏమంటే ఒక కార్యక్రమం చేస్తే దాన్ని 10 కార్యక్రమాలు చేసినట్టు ఈ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటున్నారు. అప్పట్లో ఈ వాట్సాప్లు కానీ ఏమీ లేవు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత మా అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చేయలేదని అంటున్నారు అని ఎన్ని లక్షలు ఖర్చు అయింది మాకు తెలుసు. అప్పట్లో ఈ పేపర్లు కానీ ఈ వాట్సాప్లు కానీ ఇలా లేవు. 13 ఏళ్ళ కిందట ఎన్ని కార్యక్రమాలు చేశారో అన్నీ తెలుసు. అప్పుడు గుంటూరుకి వెళ్ళి ఈ కార్ డ్రైవింగ్ ఫ్రీగా నేర్పించడానికని మా అన్నగారు దాదాపు 5 మారుతి కార్లు తీసుకొని వచ్చి తెచ్చిస్తే ఒక్కరు ముందుకు రాలేదు. అంటే ఒక్కరు తీసుకున్నారు, మిగతా 4 కార్లు తుప్పు బట్టి తర్వాత అవి పానకపప్పుకి వేసాం. అన్ని కార్యక్రమాలు చేయాలని చేశాం కానీ ఎవరు ముందుకు రాలేదు. చివరికి అక్కడికి ఈ గ్యాస్ సిలిండర్ల ద్వారా కనెక్షన్ ఇప్పిద్దామని కానీ చేశాం కానీ ఎవరు రాలేదు. ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే అన్న తెలుసు, చాలా మందికి తెలుసు కానీ చేయలేదని అందరికీ ప్రాపగాండా చేస్తున్నారు. అది తప్పు అని నేను చెప్తున్నాను.
కావాలంటే ఇప్పటికీ నేను లిస్ట్ ఇస్తాను, మా అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడు, ఏం చేశాడు అనేది. తర్వాత ఇందాక గెలువు సహదేవ్ సార్ గారు చెప్పారు, సార్ చెప్పిన దాంట్లో 100కి 1000 భాగాలు కరెక్ట్. అది అలా నుంచి నేను వారికి ఈ సభాపూర్వకంగా సార్ వారికి కరెక్ట్ అని చెప్తాను. కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. 9 గంటల 9:15 స్టార్ట్ చేయాలి. చేస్తేనే ఇంకోసారి ఎక్కడైనా ఏ కార్యక్రమానికైనా కానీ మీటింగ్ రావడానికి ఎవరైనా కానీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనము ఆర్యవైశ్యులము చాలా వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది రావడం లేదు. ఇప్పుడు మంచి టైం మనకి ఇది. త్వరలో 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దయచేసి నేను ప్రతి ఒక్క ఆర్యవైశ్యుని కోరుచున్నాను, 12 గంటలపై ఓటు హక్కు వినియోగించుకోండి. ఎందుకు 12 గంట అని చెప్పానంటే, ఎండాకాలం వస్తుంది, తీవ్రంగా అవుతుంది. మధ్యాహ్నం వెళ్దాంలేండి అనుకుంటాం, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వెళ్ళాం. తర్వాత తినేస్తాము, ఆ రోజు హాలిడే అని చెప్పి పడుకుంటాము, చివరికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళాం. సో అందుకు దయచేసి మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు హక్కు వినియోగించండి. మీ పిల్లలు కానీ ఎక్కడైనా చదువుకుంటా కానీ వాళ్ళ వృత్తిరీత్యా ఉన్నా కానీ వాళ్ళని కానీ పిలిచి ఆ రోజు మాత్రం దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరందరూ ఓటు హక్కు వినియోగించుకుంటాను, మీ పిల్లలతో కానీ వినియోగించుకుంటాను, ఒక్కసారి నాకు సభాముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే, మీ ఆర్యవైశ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అంటారు. అలాంటిది ఇప్పుడు మనము లేదు, మీ ఆర్యవైశ్యులు ఈసారి చాలా చక్కగా ఓటు హక్కు వినియోగించుకున్నారని రావాలా నెక్స్ట్ మనం. అదేవిధంగా మన ఆర్యవైశ్యులు రాజకీయంలో ఎదగాల. ఆర్యవైశ్యులు ఎవరైనా సరే రాజకీయంలో వస్తామంటే మేమందరికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. ఉదాహరణకు మన వేదిక మీద ఉన్న కండే శ్యామ్ సుందర్ లాల్ గారే, వారు కౌన్సిలర్ గా నిలబడ్డారు. వారికి ఎన్నికల నుంచి చాలా ఇబ్బంది పెట్టాలని చేశారు చాలా మంది, అది వారికి తెలుసు, కొంతమందికి కానీ తెలుసు. కానీ వాళ్ళందరినీ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఇండిపెండెంట్ ఆర్యవైశ్య సభ్యుడు ఎవరు అంటే అది మన నంద్యాల వాసుడు, తర్వాత నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు అయినటువంటి కండే శ్యామ్ సుందర్ లాల్ గారు గర్వంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా మిగతా ఆర్యవైశ్యులు కానీ ఈ విధంగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ముందు ఏమి కార్యక్రమాలు చేస్తారని నేను ఎక్కువ చెప్పను. నా టర్మ్ అయిపోయిన తర్వాత మీరే పిలిచి చాలా చక్కగా చేశావు మహేష్, అందరూ నువ్వు వ్యాపారస్తునివి, నువ్వు వ్యాపారం మీద ఉంటావు కానీ ఈ సేవా కార్యక్రమాలు ఏం చేస్తారని కొంతమంది చెప్పారు. చేయలేడు మహేష్ అని. అదన్నీ ఆ రోజు నేను చూపిస్తాను. మీరే వచ్చి మహేష్ మీరు అనుకునే దానికంటే బ్రహ్మాండంగా చేశారని చెప్పాలా. ఆ విధంగా చేస్తాను. అంటే మా కమిటీ కానీ అలానే ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్లు కానీ అదే విధంగా ఉన్నారు. వేదిక ముందు కానీ దాదాపుగా 4-5 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. వారి ఒక్కసారి వైస్ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరూ ఒక్కసారి నిలబడాల్సిందిగా కోరుచున్నాం. శేషన్న అంటే వాళ్ళని ఎందుకు నిలబడమని చెప్పానంటే తెలియాలి అందరికీ. వారుగానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నారు. 4 కానీ కొంతమంది ఏం ప్రోగ్రాంలు చేద్దాం మనము. సంతోషంగా ఉంది. అలాగే బాధ్యత కూడా పెరిగిందని మా ఆలోచన. ఎందుకంటే నేను నాకు 25 సంవత్సరాల నుంచి మన ఆర్యవైశ్య సంఘంలో యువజన సంఘం నుంచి నా సేవా కార్యక్రమాలు మొదలైనాయి. ఒక 10-12 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో ఆర్యవైశ్య కులం కోసమే నేను ముఖ్యంగా పాత్ర పోషిస్తున్నాను. మండల సంఘం ప్రెసిడెంట్ నుంచి కూడా ఆ రోజు నా పిల్లల బర్త్డే కానీ మిగతా ముఖ్య పర్వదినాలు కానీ నాయకుల పుట్టినరోజు విషయంలో కూడా ఈ వృద్ధాశ్రమంలో ఒకరోజు నా వంతు సహాయంగా భోజనం ఏర్పాటు చేస్తూ వస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత సంవత్సరం మా తల్లిదండ్రులు 25 సంవత్సరాల పెళ్లి రోజు అయితే కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి వృద్ధాశ్రమానికి నా వంతు సహకరిస్తున్నాను. ఈ వృద్ధాశ్రమంతో నాకు చాలా నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంతా పరిచయస్తులే, పెద్దలు. అలాగే ఏదైనా సరే మనం సార్ చెప్పినట్టు
బాధ్యత తీసుకోవడం అంటే పదవి తీసుకోవడం కాదు, బాధ్యత కూడా చేయాలన్నట్లు ఈ సభామూర్ఖుని చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు. కానీ పాతకాలంలో ఏదైనా సరే ఒక కమిట్మెంట్, ఒక బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించేంత వరకు కూడా వదులుకుంటూ ఉంటాయి. దానికి ఉదాహరణ మా తండ్రి గారే. ఆయన సేవా కార్యక్రమాలు నేను కూడా చాలా ఆయన చూస్తూ పెరిగాను కాబట్టి నాలో కూడా ఆ సేవాభావం వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు కాలంలో బాధ్యత తీసుకోవాలంటే వచ్చేటోళ్ళు ముందుకు వచ్చే కొంతమంది హోటళ్లలో కాలు సత్యం గారికి, అలాగే నంద్యాల జిల్లా ఆర్వై సంఘం అధ్యక్షులు భవనాస్ మహేష్ గారికి, గౌరవాధ్యక్షులు సోదరుడు కండే శ్యామసుందర్ గారికి, ప్రధాన కార్యదర్శి కాల విజయశేఖర్ గారికి, కోశాధికారి మిత్రుడు నాగరాజు గారికి, పొలిటికల్ చైర్మన్ కొత్త సుబ్బయ్య గారికి, అలాగే మహిళా మండలి జిల్లా గౌరవ ధర్మం కోసం దేశం కోసం కదిలిన బలగం వెనుదిరగని సైన్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ జై. ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ, ఖనఖనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ. ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ, ఖనఖనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ. గాయపడిన సింహాల వలె గర్జిస్తున్నది ఈ సేన, సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన. నలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన, హిందూ ధర్మాన్ని చులకన చేస్తే పంజాబీ సురతాం ఇక పైన. రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ, రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ. దూసుకుపోతాం హనుమ బంటులై యుద్ధం చేస్తాం, చెడునెదిరించే సుదర్శనాలం అమ్మ చేతిలో త్రిశూలమవుతాం. ఆశాయం జెండను ఎగరేస్తాం, ధర్మం కోసం ప్రాణాలిస్తాం, దుష్టుల పాలిటయముల్లమవుతాం, సనాతనానికి సాగిల పడతాం. తల్లి భారతికి నిండు ప్రాణాలు తుచ్చమేనని అర్పణ చేస్తాం. రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ, రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ. శివాజీ మహారాజ్ ఖడ్గాలవుతాం, మన అల్లూరి విల్లులమవుతాం, భగత్ సింగులై బరిలో దిగుతాం, సుభాష్ చంద్రుని వారసులవుతాం. మత ఉన్మాదుల పీచమనుస్తాం, పరమతాలకు గౌరవమిస్తాం, హిందూ దేవతల జోలికి వస్తే అడవి బొబ్బిలై గర్జన చేస్తాం. అహింస పరమో ధర్మ అంటాం, ధర్మహింస తదైవ చంటాం. రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ, రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ, రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ, రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ. ధర్మం కోసం దేశం కోసం కదిలిన బలగం వెనుదిరగని సైన్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ జై.
ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వలె గర్జిస్తున్నది ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన హిందూ ధర్మాన్ని చులకన చేస్తే పంజాబీ సురతాం మిక పైన రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ 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 ఇది కృష్ణ ధర్మ రక్షణ పోతాం హనుమ బంటులై యుద్ధం చేస్తాం చెడునెదిరించే సుదర్శనాలం అమ్మ చేతిలో త్రిశూలమవుతాం ఆశాయం జెండను ఎగరేస్తాం ధర్మం కోసం ప్రాణాలిస్తాం దుష్టుల పాలిటయముల్లమవుతాం సనాతనానికి సాగిల పడతాం తల్లి భారతికి నిండు ప్రాణాలు తుచ్చమేనని అర్పణ చేస్తాం రక్షణ రక్షణ ఇది కృష్ణ ధర్మ రక్షణ 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 ఇది కృష్ణ ధర్మ రక్షణ శివాజీ మహారాజ్ ఖడ్గాలవుతాం మన అల్లూరి బిల్లులమవుతాం భగత్ సింగులై బరిలో దిగుతాం సుభాష్ చంద్రుని వారసులవుతాం మత ఉన్మాదుల పీఠమనిస్తాం పరమతాలకు గౌరవమిస్తాం హిందూ దేవతల జోలికి వస్తే అడవి బొబ్బిలై గర్జన చేస్తాం అహింస పరమో ధర్మ అంతం ధర్మహింస నంద్యాల జిల్లా సంఘం ఏర్పడినాక ప్రథమ అధ్యక్షుడిగా నాగమహేష్ గారు నిలబడడం జరిగింది. భవనాసి నాగమహేష్ గారు మరి ప్రథమ అధ్యక్షుడిగా అందరినీ పిలిచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ప్రతిసారి కూడా చక్కగా అందరూ సంఘంలో సంఘాలు ఏర్పడిన వెంటనే అందరినీ పిలిచి సన్మానం ఏర్పాటు చేసి అందరికీ ఉత్సాహాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో చాలా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నూనెపల్ల ఉన్న ఆర్య వైశ్యులు వారి పుట్టినరోజు కానీ వారి మ్యారేజ్ డే కానీ ఏదైనా ఉంటే ఈ చాబోలు వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ వారు జరుపుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న వారికి కానీ ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సభామూలకంగా తెలియజేస్తాను. చెప్పండి సార్. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో ఆర్యవైశ్య సంఘంలో ప్రథమ జిల్లా అధ్యక్షులుగా నాగమహేష్ గారు ఏర్పడిన సందర్భంగా పట్టణంలోని చాబోల్ రస్తాలో ఉన్న వాసవి వృద్ధాశ్రమం నిర్వాహకులు నూతన కమిటీని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం వల్ల మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. మా యొక్క సేవా కార్యక్రమాలు చురుకుగా పాల్గొనాలని మమ్మల్ని తట్టి లేపుతున్నట్టు అనిపిస్తుంది. మహేష్ ఆధ్వర్యంలో మేమందరం కూడా సేవా కార్యక్రమాలు బాగా నిర్వహిస్తూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు సన్మానం చేసిన వాసవి వృద్ధాశ్రమం వారికి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై వాసవి మాత. అందరికీ నమస్కారం. ఈరోజు చాబోలు వృద్ధాశ్రమం వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం నందు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులకు అందరికీ వారు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్యవైశ్యులకు ఎప్పటికీ ఏది అవసరం ఉన్నా మేము ముందుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అదేవిధముగా ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వీలైనంత తొందరగా వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాం. జై వాసు, జై జై వాసు. అందరికీ సన్మానం చేసి మమ్మల్ని గౌరవించినటువంటి ఈ చాబోలు వృద్ధాశ్రమం మెంబర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారం తెలియజేసుకుంటున్నాం.
మన జిల్లా తరఫు నుంచి కార్యవయస్సులకు అన్ని సహకారాలు అందించడానికి భవనాసి వాసు గారు చాలా ముందున్నారు. కానీ దాన్ని భవనాసి మహేష్ గారు బాగా ముందుకున్నాడు ఉత్సాహంగా. ఇంతకు ముందు అన్నారు ఆయన పీరియడ్లో వాసు పీరియడ్లో ఏదో చేయలేదు అని. ఆయన తెప్పించిన కార్లు ఇప్పటికీ కూడా పాలకేంద్రం పక్కనే పడినాయి. కానీ అది తెలియక ఎవరెవరో ఏదో అంటుంటారు, కానీ దాని నిజం కాదు. మేము మాత్రం ఆ వాసు వృద్ధాశ్రమం తరఫు నుంచి వీళ్ళకు సన్మానం ఏర్పాటు చేయాలనుకున్నాము. అది లేట్ అయిందనే మేము భావించుకుంటున్నాము. ఇంకా ముందు చేయాల్సింది. మనము ఈరోజు ఎంతో శుభదినము. ఈరోజు ఎంతో శుభదినము. మనం ఊహించని రీతిలో మన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా భవనాసి మహేష్ గారు అధ్యక్షులు అయినాడు. వారికి వారం రోజుల నుంచి కూడా మేము సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటుంటే ఈ రోజుకు మాకు ప్రాప్తించింది. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు అనుకుంటున్నాము. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన వాసవి వృద్ధాశ్రమంలో కూడా వారు ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కూడా మనకు సపోర్ట్గా ఉంటున్నారు. మేము కోరుకునేది ఏమంటే మన ఆర్యవైశ్య సంఘంలో ఎవరైనా కానీ స్త్రీలను గుర్తించి ఒక క్రమ పద్ధతిలో వైషమ్యాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మీరందరూ కలిసి సమాజంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారం అందించి మీ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చుగా కోరుతున్నాను. ధర్మం కోసం దేశం కోసం కదిలిన బలగం వెనుదిరగని సైన్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ జై. ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ, ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ. ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ, ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ. గాయపడిన సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.